హాయ్ సుధారాణి కిచెన్. ఈరోజు నేను పన్నీర్తో ఎలా బజ్జీలు తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. పన్నీర్ బజ్జీ ఈరోజు పన్నీర్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. పన్నీర్ ఇది కట్ చేసి పెట్టుకున్నది. పన్నీర్ ప్యాకింగ్ ఇలా వస్తుంది. ఇది సన్నగా కట్ చేసి పెట్టుకున్నది అన్నమాట. దీనిలో కావాల్సిన పదార్థాలు: శనగపిండి ఒక గ్లాస్ తలకట్టు తీసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ కారము అండ్ చిటికెడు సోడా ఉప్పు మొత్తం శనగపిండిలో వేసేద్దాం. వేసి బాగా కలిపి వాటర్ వేసి బజ్జీలాగా కలిపేసుకుందాం. సరిపడా వాటర్ వేసి బజ్జీ పిండిలాగా కలుపుకుందాం. పిండి ఇలా జారుగా కలుపుకోవాలి బజ్జీలు. స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టి ఆయిల్ పోసేద్దాం. కాగిన తర్వాత ఈ బజ్జీలని వేసేసుకుందాం. శనగపిండిలో ఇది ముంచి వేసేసుకోవడం. పన్నీర్ బజ్జీ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేద్దాం. పిండి ఇదిగో జారుగా కలుపుకుందాం. ఇలా ముంచుకొని ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ కాగింది, ఒక్కొక్కటి వేసేసుకుందాం. వర్షం పడుతుంది కదండి, ఈ వెచ్చదనంగా ఉండాలంటే ఇలాంటి బజ్జీలు వేసుకొని తినాలన్నమాట. వర్షానికి బజ్జీలు వేసుకొని తింటూ ఉంటే హాయిగా ఉంటుంది క్లైమాక్స్కి. రెండో వైపు తిప్పుకొని కాల్చుకున్నాము. బుడకలన్నీ ఆగిపోవాలి, లోపల ఉడికిద్ది అన్నమాట బాగా. పన్నీర్ బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇంకా తీసుకున్నాం. ఆయిల్ కూడా బుడకలు ఆగిపోయాయి అన్నమాట. లోపలంతా బాగా ఉడికింది, తీసేద్దాం. అంతే, ఇంకా నెక్స్ట్ వై కూడా ఇలానే చేసేసుకున్నాం. వేడివేడిగా పన్నీర్ బజ్జీలు రెడీ అయినాయి. స్నాక్స్తో తినడమే అన్నమాట. ఇది సాక్స్తో తినడం అన్నమాట. పన్నీర్తో బజ్జీలు తయారు చేయడం అయిపోయిందండి. స్నాక్స్తో ఇలా సాక్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి. టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగుంది, సూపర్గా వచ్చినాయి. ఇంకెందుకు ఆలస్యం, వాతావరణం వర్షం పడుతుంది, బాగా బజ్జీలు వేసుకొని తింటే క్లైమేట్కి చాలా బాగుంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.